విద్యాభ్యాసం అంతా ఎలా జరిగిందండి? ఆయన విద్య అంతా ఇక్కడనే స్కూలింగ్ కాలేజ్ అంతా మహబూబ్ కాలేజ్ ప్లస్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి నిజామ్స్ కాలేజ్ నుంచి అయ్యాడండి. ఇక్కడ హైదరాబాద్ అండి మొత్తం. ఏం తర్వాత చదివారు ఆయన? ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదివాడండి. ఎంఏ ఎకనామిక్స్ చదివిన ఆయన ఒక్కసారిగా మూవీస్ వైపు ఎందుకు వెళ్ళాలి? అంటే వాళ్ళ ఫాదర్ వీళ్ళందరూ కూడా ఈ ఆర్ట్ ఫీల్డ్ ఉండే ప్లస్ కెమెరా ఇది చేసే వాళ్ళు, ఫోటో స్టూడియో ఉండే, అట్లా ఆయన ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. ఆ ఇంట్రెస్ట్ తోని ఈ లైన్ లోకి వచ్చేసాడు ఆయన. అలాగే వాళ్ళకి ఒక స్టూడియోని కూడా ఏర్పాటు చేశారు. బెనగల్ స్టూడియో అనేది స్టూడియో లాల్ బజార్ ఉన్నది. అంటే వాళ్ళ అన్నయ్య చూసుకునేవాడు. స్టూడియో అంటే అది ఫోటోగ్రఫీ స్టూడియో అంటే ఫోటోగ్రఫీ స్టూడియో అంటే వాళ్ళ అన్నయ్య చూసుకునేవాడు అనమాట. అది వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశారు, తర్వాత వాళ్ళ అన్నయ్య మెయింటైన్ చేశాడు అనమాట. సో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే చదువుకున్న రోజుల్లోనే ఆయన ఒక కెమెరాతో కూడా కొన్ని డాక్యుమెంటరీస్ అవి తీశారంట. అప్పటి నుంచి ఫిల్మ్స్ మీద ఆయనకి ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు, కానీ ఆ ఇన్ డీటెయిల్ అంటే ఆయన 70 years బ్యాక్ అనేది నాకు తెలియదు. ఫాదర్ చెప్తుండేవారు, ఫాదర్ చెప్పేవాళ్ళు, నాకు అంతవరకు తెలుసు అనమాట. అంటే తన ఏంటంటే చదువుకొని 60s లో బాంబేకి వెళ్ళిపోయాడు. 60s లోనే వెళ్ళిపోయాడు. 60s అంటే లేట్ 60s లో వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి 72 or 73లో ఏదో పిక్చర్ తీశారు, అంకుర్. 73 or 74 అనుకుంటా, అది ఫస్ట్ పిక్చర్ అంకుర్ తీశాడు. తర్వాత మళ్ళీ దానికి అవార్డు కూడా వచ్చింది. కేయిన్స్లో కూడా పోయింది కదా. అవును. అప్పుడు కూడా షబ్నాజ్ మీ, స్మితా పటేల్ ఎవరు ఉండేది యాక్ట్రెస్, వాళ్ళు కూడా ఏంటంటే నార్మల్ బడ్జెట్ లేక మీ ఇంట్లో నుంచి మంచి సారీస్ కట్టుకుని రావాలని, అది నేను కూడా ఏంది పేపర్లో చదివాను అనమాట.